మార్గదర్శి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినం చనిపోవడానికి ఎవరిష్టపడతారు? పాటలు పాడడానికి, పెద్ద పాట కచేరీలలో, మంచి సంగీతంలో అనేక క్రైస్తవులు నిజంగా శ్రద్ధ చూపుతారు. ప్రతిదినం చనిపోవాలనే పిలుపును క్రైస్తవులు నిర్లక్ష్యం చేసి నీతి కొరకు పోరాడే విషయంలో ప్రాముఖ్యత లేనటువంటి ఆత్మ సంబంధమైన నత్తల వలె అయిపోతూ ఉన్నారు. సౌలు గారైతే ప్రతి ఇంటికి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఒక నిజమైనటువంటి యుద్ధ భూమి, అపాయకరమైనటువంటి స్థలము, కష్టము, మరణము ఉండేదే సంఘం. చూడండి, ఆధునిక రూప పరిమాణము క్రైస్తవ శిష్యుల్లోకి, సంఘాల్లోకి కూడా వచ్చేసింది. చాలా మట్టుకు వారు సౌఖ్యంగా ఉండి స్వార్థమైనటువంటి కోరికలతో లోతుగా దిగిపోయి ఉన్నారు. వస్తువుల మీద, సంపద మీద, ఆర్థికంగా ముందుకు సాగడం మీద వారు తమ హృదయాలను పెట్టుకున్నారు. సంఘం అనే పేరుతో సౌఖ్యంగా జీవించే వీరు ఒక సాంఘిక క్లబ్బుల మాదిరిగా కూడుకుంటూ ఉన్నవారు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు. వ్యభిచారమును, పాపమును చేసే ఈ తరము వారిలో నన్ను గూర్చియు, నా మాటల గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. మార్కు సువార్త 8:38. పని స్థలాలలో అనేకులు వారి తోటి పని వారి మధ్య యేసు ప్రభు వారికి ఘనత లేకుండా చేస్తూ ఉన్నారు. అది చాలా విచారకరము. తమ పొరుగువారు ఈ లోకంలో పరుగెత్తి సంపాదించే సంపదలను రహస్యంగా అనేక మంది క్రైస్తవులు ఆశిస్తూ ఉన్నారు. ఇది నాకు కొనిమ్ము, అది నాకు కొనిమ్ము అని తమ పిల్లలు ఒత్తిడులు చేస్తూ ఉన్నప్పుడు దానిని కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. బాలురు బాల్య చేష్టలు చేసి జనులను ఏలెదరు అని లేఖనం చెప్తూ ఉంది. యెషయా 3:4. అప్పుడున్నటువంటి అయోమయ నాశన స్థితిని వివరిస్తూ ఉంది. వస్తువుల కొరకు నీకున్నటువంటి వాంఛ, ఆత్మలను సంపాదించాలనేటువంటి వాంఛను చల్లార్చినప్పుడు గుమ్మానికి కొట్టబడిన మేకులాగా నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు. రండి, మనలను మనము తగ్గించుకొని సుఖ సౌఖ్యాలను ప్రేమించే దుష్ట హృదయాలను తీసివేద్దాం. దేవుని యొక్క పవిత్రమైనటువంటి ప్రేమతో నింపబడిన నూతన హృదయాలతో పరిశుద్ధత కోసము మరియు సత్యము కోసము ఈ యుద్ధంలో తిరిగి ఆయుధములను ధరించుకునే కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.